హాయ్ ఫ్రెండ్, హలో, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దిస్ ఈజ్ అవర్ ఛానల్ కుడుముల శ్రావణి అఫీషియల్స్. ఈరోజు మీకైతే ఒక కొత్త రెసిపీతో, ఇది డైట్ రెసిపీ అండి. దాంతో మేము ముందరికి వచ్చాము. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాము. పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాం. మంచిగా సన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని. కరివేపాకు. 3, 2, 1. Oh my god. కొత్తిమీర What? సన్నగా తరుక్కోవాలి. పుదీనా Uh-oh. సన్నగా తరుక్కోవాలి. ఇవి మొరమొరాలండి. మొరమొరాలను నానబెట్టుకోవాలి. ఇది ఎందుకంటే మార్నింగ్ డైట్ టిఫిన్ అంటారండి. ఇది వారానికి ఒక 3 సార్లు మెయింటైన్ చేయండి. ఆటోమేటిక్గా మీ వెయిట్ అనేది తగ్గిపోతుంది. ఈ ఆయిల్ ఫుడ్స్, ఈ హాట్ ఫుడ్స్ తినకుండా ఇది ఒక సాఫ్ట్ ఫుడ్ అండి. సాఫ్ట్ టిఫిన్ టైపు. ఇది చాలా బాగుంటుంది. ఇది డైట్ టిఫిన్ అంటారు. దీనివల్ల మనం చాలా బరువు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇలా మంచిగా మెత్తగా నానే వరకు నానబెట్టుకోవాలండి. ఆయిల్ పోసుకోవాలి. కొద్దిగంతనే పోసుకోవాలి, ఎందుకంటే మనం డైట్ ఫుడ్ అంటున్నాం కదా ఆల్రెడీ. అందుకనే ఆయిల్ ఎక్కువ లేకుండా కొద్దిగంత పోసుకోవాలి. తాలింపు గింజలు వేసుకోవాలండి. ఇప్పుడు మనము తగినంత ఉప్పు వేసుకోవాలి. మిర్చి, కరివేపాకు వేసుకున్న తర్వాత అవి మంచిగా వేగిందాక వేయించుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి. అలాగే తగినంత పసుపు. ఇది వేగేలోపు మనం ఒక 2 నిమ్మకాయలను కట్ చేసుకుందాము. మంచి 2 నిమ్మకాయలను అడ్డంగా కట్ చేసుకోవాలి. నిమ్మకాయలను ఇలా మంచిగా దీనిలో పిండుకోవాలి. తరువాత మనం నానబెట్టుకున్న మురమురాలను ఇలా వేసుకోవాలి. ఇలా మంచిగా కలుపుకోవాలి. ఆఖరిగా ఒక నిమ్మపచ్చను మళ్ళీ పైనుంచి పిండుకోవాలి. ఎందుకంటే మనం ఇందాక తాలింపులో పిండాం కాబట్టి ఏమైనా పులుపు గిన తగ్గుతుంది, ఇది సరిపోతుంది అన్నట్టు. ఇప్పుడు ఈ డైట్ టిఫిన్ అనేది రెడీ అయిపోయింది. దీని మీద కొద్దిగా కొద్దిగా పుదీనా అనేది చల్లుకోవాలి. అది మీ ఇష్టం, చల్లుకుంటే చల్లుకోవచ్చు, లేకుంటే అలాగైనా తినవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా అటువంటి కొత్త ఛానల్స్కు ఇంకా ఆదరణ దొరుకుతుంది. ఫ్రెండ్స్, ఇదైతే డైట్ టిఫిన్ అండి. మార్నింగ్ పూట చేసుకునే వీలుంటే మీరు కూడా చేసుకోండి. వారానికి 3 సార్లు చేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది. మీ బరువు కూడా చాలా తగ్గుతుంది. ఇది డైట్ టిఫిన్ అండి. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే వెయిట్ లాస్ అవ్వడానికి ఇది ఒక మంచి టిఫిన్. అది ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇది చాలామందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇంకా కొంతమందికి అనేది ఈ వీడియో వెళ్తుంది.
ఇంకా వాళ్ళు కూడా ఏమైనా వెయిట్ ఉంటే ఇది చేసుకుంటే వెయిట్ లాస్ తగ్గుతారు కదా, మన వల్ల ఇంకో 10 మంది బాగుపడతారు కదా. అందుకనే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ సింబల్ని కూడా నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, డైట్ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది, చూడండి. ఎలా ఉంది? బాగుంది, సూపర్ ఉంది. బాగుందా? సబ్స్క్రైబర్స్కి చెప్పుకో. చాలా బాగుంది. ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో చేసుకోండి. డైట్ టిఫిన్ అండి ఇది. దీనివల్ల వెయిట్ లాస్ చాలా అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. మరికొంతమంది మన వల్ల బెనిఫిట్ పొందుతారు అన్నప్పుడు లైక్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు కదా ఫ్రెండ్స్. షేర్ చేయడం వల్ల ప్రాబ్లం లేదు కదా. లైక్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇది ఇంకొకరికి అనేది సజెస్టెడ్ అవుతుంది వీడియో. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.